మీ పేరు? మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్. తల్లికి వందనం పడిందా అండి? మా పిల్లలు పెద్ద పిల్లలండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి తల్లులకి అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందరికీ తల్లికి వందనం పడిందండి. మరి మన రాష్ట్రం ఇన్ని అప్పుల్లో ఉన్నా సరే మరి ఇస్తానన్న ప్రతిదీ కూడా మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా అండి. ఎలా గారు చెప్పిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నిదానంగా నెరవేర్చుకుంది. రాష్ట్రం అప్పుల్లో ఉంటే అప్పులన్నింటినీ ఒక గాడిని పెట్టి మొత్తం పరిపాలన అంతా జాగ్రత్తగా చేసుకుంటా ఇచ్చిన హామీలని ప్రతి ఒక్కటి గ్యాస్ సబ్సిడీ వేస్తా ఉన్నారు, వేశారు. తల్లికి వందనం ఇస్తా ఉన్నారు. చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, నలుగురున్నా, ముగ్గురున్నా, ఆరుగురున్నా, ఐదుగురున్నా అందరికీ ఇవ్వడం చాలా హర్షానీయం ఉండేది. బాబు గారు చాలా మంచి పరిపాలన చేస్తున్నారు. అలాగే మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి. ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? చాలా బేసిక్గా ఉందండి పరిపాలన అనేది. ఇంత ముందు దానికంటే పరిపాలన అనేది చాలా బేసిక్గా ఉందండి. గత 5 సంవత్సరాలు ఎలా ఉండింది? గత 5 సంవత్సరాలు ఏదైనా పంచాయతీలకు వెళ్ళినా కానీ, సచివాలయాలకు వెళ్ళిన పనులు చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదండి. వాలంటీర్ చెప్పండి, వాలంటీర్లు సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్తుంటే సచివాలయంలో సిబ్బంది దగ్గరుండి జాగ్రత్తగా అన్ని విషయాలు కనుక్కొని వివరించి చెప్పి అన్ని విధాలుగా సహకరిస్తున్నారండి. కానీ గత 5 సంవత్సరాల్లో మరి మంచి పరిపాలన అందించాము అని చెప్పి జగన్ గారు అంటున్నారు. అది వాళ్ళు అనుకుంటే ఎట్లా సరిపోతుందండి. కానీ పరిపాలన బాబు గారికి చాలా బాగుందండి. విద్యారంగం, వైద్యం, అలాగే వ్యవసాయానికి ప్రతి ఒక్కటి మా గవర్నమెంట్ లోనే బాగుంది. లా అండ్ ఆర్డర్ కూడా మా గవర్నమెంట్ లోనే పర్ఫెక్ట్ గా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని అంటున్నారు కదా. విద్యారంగం అనేటప్పటికి విద్యారంగంలో చాలా ఇప్పుడు మన ఐటీ శాఖ మంత్రులు మన లోకేష్ గారు, మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారండి. ఆయన ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూడండి, ఎక్కడ నో వేకెన్సీ, మొత్తం హౌస్ఫుల్ బోర్డు పెట్టినట్టు, సినిమా హాల్లో పెట్టినట్టు స్కూళ్ళల్లో కూడా అట్లాగా ఫుల్గా బోర్డులు పెట్టేసి చాలా చక్కగా మొత్తాన్ని చాలా బాగా చేసుకుంటూ వచ్చారు లోకేష్ బాబు గారు. తర్వాత లా అండ్ ఆర్డర్ అంటారా, జగన్ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ చాలా నాశనం అయిందండి. గంజాయి, మాదక ద్రవ్యాలు, మానభంగాలు, మర్డర్లు, కొట్లాటలు, గొడవలు ఇప్పుడు చాలా వరకు తగ్గినాయండి. ఎటువంటి గొడవలు ఉన్నాయి కానీ అంత లేవండి. గత గవర్నమెంట్ కంటే ఇప్పుడు గవర్నమెంట్లో చాలా మెరుగ్గా ఉన్నాయండి, ఇంతవరకు లేవండి. జగన్ గారు అంటున్నారు కదండి, రప్ప ఆడిస్తాము, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాము, మామూలుగా ఉండదు అని అంటున్నారు కదా. అవునండి, వాళ్ళు నరికే బ్యాచ్ కాబట్టి వాళ్ళ బాబాయిని వాళ్ళని అట్లాగా నరికేశారండి. అట్లా నరికే బ్యాచ్ అయితే వాళ్ళ నోట్ల నుంచి అదే మాటలు వస్తాయి. బాబు గారు గవర్నమెంట్ ఏ కాటికి సమాధానంగా వెళ్ళి మాట్లాడదాం తెలుసుకుందాం కానీ వాళ్ళు గొడవలకి వెళ్ళే బ్యాచ్, నరికే బ్యాచ్ కాబట్టి వాళ్ళకి ఆ మాటలు అట్లాగా వస్తాయి, అలవాటండి వాళ్ళకి. అది మరి రేషన్ విషయంలో చూసుకుంటే జగన్ గారు పెట్టిన పద్ధతి నచ్చిందా మీకు? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పద్ధతి నచ్చిందా? ఇప్పుడు జగన్ గారు పెట్టిన ప్రతి ఇంటికి బండి అంటున్నారు కానీ బండి ప్రతి ఇంటికి వెళ్ళదండి. ఏదో ఒక సెంటర్లో ఆపుతున్నారు, సైరన్ మోగిస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. పనులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానుకొని అతను వచ్చే టైం దాకా ఉండదు. ఇప్పుడు ఇదంటే 15 రోజులు దాకా ఇస్తున్నారు. చక్కగా ఏ టైం కుదిరితే ఆ టైంకి వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. ఇది చాలా హ్యాపీ కదండి. వాళ్ళకి కుదిరినప్పుడు టైం కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు. లేదంటే వీళ్ళు పనులన్నీ మానుకొని వాళ్ళ బండి వచ్చినంతసేపు వాళ్ళు వచ్చిదారు, రేపు వచ్చిదానికి కాపలా కూర్చొని 2 రోజులు ఆగి చూడాల్సి వస్తుందండి. అది ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? చాలా మంచి ప్రభుత్వం అండి.